అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నవీన్, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ విమలా కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కేపీహెచ్డి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. ఈ రోజు తరచుగా చూస్తుంటాం, వెయిట్ లాస్ కోసం ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ వెయిట్ మాత్రం తగ్గరు. అసలు ఈ వెయిట్ లాస్ కావడానికి ఆయుర్వేదిక్ లో కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న పద్ధతులు, చిన్న చిన్న చిట్కాలు మన వంటగదిలోనే ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో ఆ పదార్థాలతోటి, ఆ వంట దినుసులతోటి మనము వెయిట్ లాస్ అనేటువంటి అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అసలు ఇప్పుడు ఈ రోజు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. సో జనరల్ గా చూసుకున్నట్లయితే వెయిట్ లాస్ అనేటువంటిది మనకి అందరికి తెలిసిన విషయమే. మనము వ్యాయామం అనేటువంటి సరిగ్గా చేయకపోవడం, ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేటువంటి లేకపోవడం, ఫిజికల్ వర్క్ లేకపోవడం అనేటువంటిది అనమాట. ఎక్కువగా ఫుడ్ అనేటువంటిది రిపీటెడ్ గా తీసుకోవడము. ఒక తీసుకున్నటువంటి ఫుడ్ అనేటువంటిది డైజెషన్ కాకముందుకనే మళ్ళీ ఇంకో ఫుడ్ అనేటువంటి తీసుకోవడము, అదొకటి. అదే విధంగా ఎక్కువ మంది డే టైం స్లీప్ చేస్తూ ఉంటారు. అదే విధంగా రాత్రి కూడా సరిగ్గా నిద్రపోరు. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే స్ట్రెస్ ఇస్ ద మెయిన్ రీజన్. స్ట్రెస్ అన్ని విషయాలకి స్ట్రెస్ అనేటువంటి ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా వెయిట్ గెయిన్ అవ్వడం అనేటువంటి తరచుగా చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా కొన్ని రకాలైనటువంటి డిసీజెస్, దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళలో థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, వెయిట్ గెయిన్ కి ఏమైనా కారణం అవుతుందా, అదొకటి చూసుకోవాలి. అదేవిధంగా పీసీఓడిస్ ఉన్నటువంటి ఫీమేల్స్, వాళ్ళకి ఏమైనా పీసీఓడి ప్రాబ్లం ఉందా, వెయిట్ గెయిన్ అవుతున్నారా, దానికి సంబంధించి చూసుకోవాలి. ఏదైనా హెరిడిటరీగా ఏమైనా వెయిట్ గెయిన్ అవుతున్నారా, అది కొంచెం చూసుకోండి. సో ముఖ్యంగా ఏవైతే ఫుడ్ ఐటమ్స్ అంటే ఆయుర్వేదంలో చెప్పిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే వెయిట్ గెయిన్ కి కారణం మేజర్ గా మేధో ధాతు అంటారు. అంటే ఫ్యాట్ డిపాజిషన్ అనేటువంటిది. అదేవిధంగా కఫ దోషం, అంటే కఫ ఫుడ్ కానివ్వండి, కఫ ఆహార విహారస్ అంటే కఫ దోషాన్ని పెంచేటటువంటి ఫుడ్ కానివ్వండి, లేదంటే విహారస్ లైఫ్ స్టైల్ కానివ్వండి. సో ఈ ఫుడ్ లో మేజర్ గా చూసుకున్నట్లయితే ఎక్కువగా స్నిగ్ధ ఆహారం అని అంటారు, అంటే ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తీసుకోవడం అనేటువంటిది. ఓకేనా, కర్డ్ లాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడము, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడము, ఓకేనా, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఇవి మేజర్ గా రీజన్ అవుతాయి. శారీరక శ్రమ లేకపోవడం, ఇది కూడా ఇంపార్టెంట్. తగినంత వ్యాయామం లేకపోవడము, ఇవన్నీ చూసుకోవడం అనమాట. సో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకోయేది ఈ వెయిట్ లాస్ కి ఎలాంటి చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయి ఆయుర్వేదిక్ లో. అంటే మన వంటింట్లోనే దొరికేటటువంటి త్రికటు పౌడర్, అంటే ఏంటంటే పిప్పళ్ళు, మిరియాలు అండ్ శుంఠి, వీటిని డ్రై చేసేసినటువంటి బాగా ఎండలో పెట్టి డ్రై చేసి, ఆ ఎండిన తర్వాత వాటిని పౌడర్ చేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ త్రికటు చూర్ణం, త్రికటు పౌడర్ ని ఒక 1 టీ స్పూన్ ఆఫ్ హనీతో మిక్స్ చేసి తీసుకున్నట్లయితే బిఫోర్ ఫుడ్, మార్నింగ్ బిఫోర్ ఫుడ్, అలాగే నైట్ బిఫోర్ ఫుడ్ తీసుకుంటే ఈ వెయిట్ లాస్ అనేటువంటి అవుతుంది అనమాట. అదే విధంగా డైరెక్ట్ గా శుంఠి కూడా హనీతో కలిపి తీసుకున్నా కూడా, అదే విధంగా తిప్పతీగ అంటారు ఆయుర్వేదిక్ లో, గుడుచి అంటారు. ఆ గుడుచి మొక్క యొక్క ఆకు పౌడర్ కానివ్వండి, లేదంటే మొత్తం మొక్క యొక్క పౌడర్ ని తీసుకొని, డ్రై చేసిన తర్వాత వచ్చినటువంటి పౌడర్ ని తీసుకొని, ఆ పౌడర్ ని హనీతో కలిపి తీసుకున్నా కూడా, ఒక చెంచా పౌడర్, ఒక చెంచా హనీ మిక్స్ చేసుకొని బిఫోర్ ఫుడ్ తీసుకున్నా బాగా వెయిట్ లాస్ అనేటువంటిది అవుతుంది. అదేవిధంగా ఈ గుడుచి యొక్క కషాయం, అంటే ఒక 1 టీ స్పూన్ ఆఫ్ గుడుచి పౌడర్ ని తీసుకొని దాన్ని ఒక పెద్ద గ్లాస్ వాటర్ లో మిక్స్ చేసేసి బాగా దాన్ని బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేసి అది 1/4 అయ్యేంత వరకు ఆ కషాయాన్ని ప్రిపేర్ చేసి దాన్ని వడగట్టి ఒక చెంచా హనీ మిక్స్ చేసుకొని, లేదంటే డైరెక్ట్ గా కషాయం కూడా తీసుకోవచ్చు, అది కూడా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా త్రిఫల కషాయము, లేదంటే త్రిఫల చూర్ణం. త్రిఫల అంటే ఏంటంటే 3 ఏవేంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. సో వీటి యొక్క పౌడర్స్ తీసేసుకొని ఒక చెంచాడు 3 మిక్స్ చేసి అందులో నుంచి ఒక చెంచాడు పౌడర్ తీసుకొని దాంతో పాటు ఒక చెంచాడు హనీ కలుపుకొని తీసుకున్నా కూడా వెయిట్ లాస్ గాను, మేధోహారం గాను, కఫారం గాను బాగా పనిచేస్తుందండి. అదే విధంగా త్రిఫల కషాయాన్ని ఇంతకుముందుగా మనం చెప్పినట్టుగా తిప్పతీగ యొక్క కషాయాన్ని ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో, ఒక చెంచాడు త్రిఫల చూర్ణాన్ని తీసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ లో బాగా మిక్స్ చేసి, మిక్స్ చేసినటువంటి ఆ వాటర్ ఏదైతే ఉందో మంట అది పొయ్యి మీద పెట్టేసి బాగా బాయిల్ చేసి ఒక 1/4 వరకు రిమైనింగ్ ఉండేటట్టు తీసుకొని ఆ కషాయాన్ని కనుక తాగినట్టయితే ఈ వెయిట్ లాస్ అనేటువంటిది అవుతుంది. అదేవిధంగా విడంగా అదేవిధంగా ముస్తా, ఈ విడంగా అనేటువంటిది, ముస్తా అనేటువంటిది ఆయుర్వేదిక్ స్టోర్స్ లలో దొరుకుతాయండి. ఆ రా మెటీరియల్ గా తీసుకొని
దాంతో పాటు త్రిఫలా కూడా పౌడర్ ని యాడ్ చేసినట్లయితే ఈ మూడిటి పౌడర్ ని ఈక్వల్ గా యాడ్ చేస్తూ హనీతో కలిపి తీసుకున్నట్లయితే బాగా పనిచేస్తుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా వెయిట్ లాస్ కోసం ఉంటాయండి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేధోహర గుగ్గులు, నవక గుగ్గులు అని ఉంటాయి అనమాట. అదేవిధంగా తక్రారిష్ట. అదేవిధంగా ఇంకా సింపుల్ గా చూసుకున్నట్లయితే గోమూత్రం కూడా చాలా బాగా వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది. ఓకేనా, గోమూత్రం కూడా మీకు ప్యూరిఫైడ్ ది కొన్ని ఆయుర్వేదిక్ కంపెనీస్ వల్ల దొరుకుతుంది. అవి తీసుకున్నా సరే, లేదంటే డైరెక్ట్ గోమూత్రం కూడా మీరు గోశాలలో సేకరించి తీసుకున్నట్లయితే కూడా వెయిట్ లాస్ అనేటువంటిది బాగా అవుతుంది. అదేవిధంగా శిలాజిత్ టాబ్లెట్స్ దొరుకుతాయి. ఓకేనా, శిలాజిత్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దెన్ ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద చికిత్సలు అంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేటువంటి అవైలబిలిటీ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే డీటాక్స్, వమన, విరేచన అని ఉంటాయి అనమాట. సో వమన ట్రీట్మెంట్ అంటే మెడికేటెడ్ ఇండ్యూస్డ్ వామిటింగ్స్, దీన్ని ఎంఎస్ఎస్ అంటారు. అదేవిధంగా విరేచన ట్రీట్మెంట్ అంటారు. అంటే విరేచన అంటే మెడికేటెడ్ ఇండ్యూస్డ్ లూజ్ స్టూల్స్, దాన్ని పర్గేషన్ అంటారు అనమాట. సో ఈ రకమైనటువంటి డీటాక్స్ ఒకసారి బాడీలో నుంచి టాక్సిన్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతే కొంతవరకు వెయిట్ లాస్ అనేటువంటిది అవుతుంది. దాంతో పాటుగా ఉద్వర్తనం అనేటువంటి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, ఉద్వర్తనం అంటే ఏంటంటే పౌడర్ మసాజ్ అనమాట. ఒక ఆయుర్వేదిక్ మెడికేటెడ్ పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ తో హెయిర్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మసాజ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఆయుర్వేదిక్ లో ఏమని చెప్తారంటే ఉద్వర్తనం కఫహరం, మేధసహ ప్రవిలాయనం అని అంటారు అనమాట. అంటే ఏంటిదంటే ఈ ఉద్వర్తనం అనేటువంటిది కఫాన్ని హరిస్తుంది, మేధస్సును కూడా తగ్గిస్తుంది అని చెప్తారు అనమాట. సో వెయిట్ గెయిన్ కావడానికి మేజర్ గా రీజన్స్ వచ్చేసి ఇవే: మేధస్సు, అదేవిధంగా మేధో ధాతువు, అదేవిధంగా కఫ దోషాసు. వీటిని తగ్గించేటటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే ఈ ఉద్వర్తనం అనమాట. అదే విధంగా లేఖన వస్తి అనేటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది కూడా ఒక మెడికేటెడ్ ఎనిమా అనమాట. సో ఇలాంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ తో కానివ్వండి, లేదంటే అవసరమైతే పంచకర్మ ట్రీట్మెంట్స్, లేదంటే ఆ ఆయుర్వేదిక్ మందులతో కానివ్వండి, ఇంకా సింపుల్ గా చూసుకున్నట్లయితే నేను చెప్పిన ఈ త్రిఫల, త్రికట్టు, ఓకే, విడంగా, ముస్తా, సో ఇలాంటి వాటితోటి శుంఠి పౌడర్ కూడా హనీతో కలిపి తీసుకున్నట్టయితే, ఇంకా సింపుల్ గా చూసుకున్నట్లయితే తిప్పతీగ పౌడర్, ఓకే, అది బయట అవైలబిలిటీ దొరుకుతుంది. నేను ఈ వీడియోలో నేను ప్లాంట్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఈజీగా చూపిస్తాను. దాన్ని కూడా తీసుకొని మీరు డ్రై చేసి పౌడర్ చేసుకొని హనీతో తీసుకున్నట్టయితే కూడా వెయిట్ లాస్ అనేటువంటిది అవుతుందండి. ఓకేనా, ఏదైనా మీకు ఒకవేళ ఆయుర్వేదిక్ మందుల గురించి కానివ్వండి, ఆయుర్వేదిక్ చికిత్సల గురించి కానివ్వండి, ఎవరైనా ప్రాక్టీస్ అంటే ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్, ఎక్స్పీరియన్స్ ఆయుర్వేదిక్ డాక్టర్ ని కలిసి వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ ఇచ్చినటువంటి సలహా మేరకు ఆయుర్వేదిక్ మందులు కానీ పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ వాడుకోవడం మంచిదండి. థ్యాంక్ యూ.